brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్ లోని కౌరీ బక్కల్ మధ్య నిర్మాణం. రైల్వే బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేసిన మోదీ. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన ఈటెల విచారణ. ప్రాజెక్ట్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన కమిషన్ కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు ఇచ్చామని వివరణ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు 15 రోజులకోసారి నిర్వహించాలని సీఎం నిర్ణయం. రేవంత్ ను కలిసిన మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ. సమీక్షల వివరాలపై సీఎంకు నివేదిక. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ సభ్యులు జీవీఎంసీకి కమిషనర్ను నియమించాలని నినాదాలు. సికింద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలు. బేగంపేట పాట్నీలో ఆక్రమణల తొలగింపు. నాలాలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన సిబ్బంది. ఏపీలో కొనసాగుతున్న డిఎస్సీ పరీక్షలు. 154 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహణ. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఎగ్జామ్. కర్నూలు జిల్లాలో విజిలెన్స్ దాడులు. మాలపల్లిలో భారీగా నకిలీ విత్తనాలు సీజ్. టీడీపీ నేత సోదరుడిపై కేసు నమోదు. పాలమూరులో రైతులపై దాడిని ఖండిస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవాలి. రైతులపై లాఠీచార్జ్ సరికాదన్న కిషన్ రెడ్డి. కర్నూలులో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. కోడమూరులో 4 అరెస్ట్. 3,40,000 నగదు స్వాధీనం. కాకుమానూరులో రేషన్ బియ్యం పట్టివేత. 10 క్వింటాళ్ల పీడీఎఫ్ రైస్ సీజ్. వాహనం పోలీసులకు అప్పగింత. రామాయంపేటలో మున్సిపల్ కార్మికుల ఆందోళన. విధులు బహిష్కరించి నిరసన. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. నెల్లూరు జిల్లాలో 6గురికి కరోనా పాజిటివ్. కోవిడ్ బాధితుల్లో 2 నర్సింగ్ విద్యార్థినులు. హోమ్ ఐసోలేషన్ లో బాధితులకు చికిత్స. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం. మంటల్లో కాలి బూడిదైన టింబర్ డిపో. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందన్న యజమాని. శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద. ఇన్ఫ్లో 9,440 క్యూసెక్లు. ప్రస్తుత నీటి మట్టం 835 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద. 318 మీటర్లు దాటిన నీటి మట్టం. కుడి ఎడుమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి. వైభవంగా అక్కినేని అఖిల్ జైనా వివాహం. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో వేడుక. హాజరైన పలువురు సినీ ప్రముఖులు. ఆర్బీఐ ద్రవ్య పరిపతి విధాన సమీక్ష. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు. వరుసగా 3వసారి తగ్గిన వడ్డీ రేట్లు. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు. 5,000 దాటిన యాక్టివ్ కేసులు. 24 గంటల్లో కరోనాతో 4 మృతి. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం. ఖలిస్తాన్కు అనుకూలంగా నినాదాలు. సమర్థించుకున్న సిక్కు గురువులు.